ఓం శ్రీం వేం శ్రీ వెంకటేశాయ. సమస్త హైందవ సమాజానికి సాదర ప్రణామములు. పైనామ నిత్యపారాయణతో 2005 సంవత్సరంలో తిరుమల కొండలను మనం పరిరక్షించుకోగలిగాం. తిరిగి ఇప్పుడు అపవిత్రం చేయబడ్డ స్వామివారి ప్రసాద స్వీకరణ వితరణ యొక్క అపరాధం ప్రక్షాళన చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అధికారికంగా చెప్పిన విధానాన్ని అనుసరించి మనం అందరం కూడా పునీతులమవుదాం. ఈ నెల 28వ తేదీ శనివారం సర్వేషాం ఏకాదశి. అటువంటి శక్తివంతమైన రోజున మనమందరం సామూహికంగా ఈ ప్రాయశ్చిత్త యజ్ఞంలో భాగస్వాములమవుదాం. మన దగ్గరున్నటువంటి గుడులు, మఠాలు, పూజా స్థలాలు, కళ్యాణ వేదికలు, సామూహిక ఆట స్థలాలని కేంద్రంగా చేసుకుందాం. ఆ రోజు నిర్దేశించిన విధి విధానాలు: ఆ రోజు ఉదయం స్నానం చేసి దేవుని ముందర దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, ఓం నమో నారాయణాయ అని కానీ, ఈ రెండిట్లో ఒక నామస్మరణతో సంకల్పం చెప్పుకుందాం. ఉపవాసం లేకపోతే అల్పాహారం కానీ ఫలాహారం కానీ స్వీకరించవచ్చు, దోషమేమీ లేదు. స్వీకరించి పై నామస్మరణతో రోజంతా గడుపుదాం. సాయంత్రం 5 వత్తుల ఆవు నెయ్యి దీపం వెలిగించి మన శక్తి మేర 27, 54, 108 ఏదో ఒక సంఖ్యలో స్వామివారిపై నామాన్ని జపం చేసి ప్రాయశ్చిత్త మంత్రాన్ని చదువుకుందాం. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. త్వరలోనే కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చి నీ దర్శనం చేసుకునే భాగ్యం కలిగించమని ఆ ఏడుకొండల స్వామిని మనసారా వేడుకుందాం. స్వామివారి అక్షంతలు పెద్దల శిరస్సును ధరించి పిల్లలకు వేసి మనం అందరం ప్రసాదం స్వీకరిద్దాం. ధర్మో రక్షతి రక్షితః. మన సనాతన ధర్మ రక్షణలో మనం కూడా భాగస్వాములు అవుతాం. జై శ్రీరామ్.